3-2 అయితే 2-1 అవుతుంది. టార్గెట్ మీద ఫోకస్ పెట్టండి, కారుకు బ్రేకులు వేయండి అంటూ తెలంగాణ బీజేపీకి ఢిల్లీ హైకమాండ్ టాస్క్ ఇచ్చింది. ఈ స్పీడ్ సరిపోదు, వ్యూహాన్ని మార్చి ప్రత్యర్థులకి చెక్ పెట్టాలంటోంది కమలదళం. బెంగాల్లో గెలుపు తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాషాయ సేన ఇక్కడ ఎలాంటి ఆపరేషన్ చేపట్టనుంది? బీజేపీ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? తెలంగాణలో రాజకీయం శరవేగంగా మారుతోంది. ప్రధాన ప్రతిపక్షం కోసం రేస్ నడుస్తోంది. రేవంత్ సర్కార్ పై వ్యతిరేకంగా ఉన్న ప్రజల్ని బీఆర్ఎస్ తీరుతో విసిగిపోయిన వారిని పూర్తిగా తమ వైపు తిప్పుకొని నెంబర్ 2 పొజిషన్ కు రావాలనేది బీజేపీ టార్గెట్. కాంగ్రెస్ కు కళ్లెం వేయాలంటే కార్ స్పీడ్ కు బ్రేకులు వేసి నెంబర్ 2 స్థానానికి వస్తే ఆ తర్వాత అధికారంలోకి ఎలా తీసుకురావాలి అనేది తాము చూసుకుంటామంటున్నారట ఢిల్లీ పెద్దలు. దీనిపై ఢిల్లీ నుంచి రోడ్ మ్యాప్ కూడా రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణలో లేటెస్ట్ పొలిటికల్ యాక్టివిటీ ఏంటి, కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది, బీఆర్ఎస్ క్యాడర్ పరిస్థితి ఏంటి, ఇలా అన్ని అంశాలపై ఇప్పటికే నిఘా వర్గాలు ప్రత్యేక ఏజెన్సీల ద్వారా ఢిల్లీ పెద్దలు నివేదికలు తెప్పించుకున్నారు. గ్రౌండ్ రియాలిటీని బేరీజు వేసుకున్న హైకమాండ్ తెలంగాణ బీజేపీ నేతలకు క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో నెంబర్ 2 స్థానాన్ని ఆక్రమించడమే టార్గెట్ గా కదలాలని స్పష్టం చేసింది. లక్షల మందితో భారీ బహిరంగ సభలు పెట్టి పైసలు ఖర్చు చేయడం కంటే గల్లీ మీటింగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ ఆదేశించింది. నియోజకవర్గ స్థాయి నుంచి యాక్షన్ ప్లాన్ షురూ కాబోతోంది. బీఆర్ఎస్ పాలనలోని లోపాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడమే లక్ష్యంగా కింది స్థాయి క్యాడర్ రంగంలోకి దిగనుంది. మళ్లీ తెలంగాణ వీధుల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, హోరెత్తించే బైక్ ర్యాలీలతో సందడి చేయబోతోంది కాషాయ సేన. కమలం గుర్తును ప్రతి ఇంటికి చేర్చడమే లక్ష్యంగా కార్యకర్తలే లీడర్లుగా సరికొత్త క్యాంపెయిన్ డిజైన్ అయింది. అవసరమైతే రాష్ట్ర పార్టీలో కీలక మార్పులుంటాయనే సంకేతం కూడా హైకమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం తమదే అంటున్న బీజేపీ అది చేరుకోవాలంటే బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలి, ఆ తర్వాత కాంగ్రెస్ ను ఢీకొట్టాలని భావిస్తోంది. ఎప్పటికప్పుడు గులాబీ నేతల విమర్శల్ని తిప్పికొట్టాలని బీజేపీ క్యాడర్ డిసైడ్ అయింది. తెలంగాణ బీజేపీలో జోష్ నింపేందుకు ఎన్నికల చాణక్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ త్వరలోనే తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో కమల వికాసం వెనుక బన్సాల్ది కీలక పాత్ర. తెలంగాణలో కూడా ఆయనకే ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది పార్టీ. ఇకపై ఆయన ఫుల్ టైం తెలంగాణ పైనే ఫోకస్ పెడతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, క్యాడర్లో ఉత్సాహం నింపడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ పెద్దలిచ్చిన టాస్క్ ను తెలంగాణ లీడర్స్ ఎంతవరకు సక్సెస్ చేస్తారు, గులాబీ పార్టీ స్థానాన్ని ఎప్పట్లోగా ఆక్రమిస్తారు అనేది చూడాలి మరి.